హోలీ ఫుట్ ప్రింట్ ఆఫ్ లార్డ్ శ్రీరామ అంట. శ్రీరాముడి ఫుట్ ప్రింట్ గాయస్. చూడాలంటే అదృష్టం ఉండాలి. ఈ ఎండ కూడా వేస్తుంది, మామూలు కూడట్లేదు, ఎలా పడితే అలా కూడా వేస్తుంది. ఏమైపోయిందో మరి, మన సైడ్ కన్నా దారుణంగా ఉంది. హిందీలో ఒక మేము ఉంటుంది, అది దానికి పర్ఫెక్ట్గా సింక్. ఏదైతే చెప్తామో దానికి రివర్స్లో చేయాలి. कैसे कैसे लोग रहते हैं यार. సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. ఫ్యాన్ మీటప్. అయ్యో ఇది ఏంటని చూస్తున్నారా? జటాయుకి వచ్చాం ఇప్పుడు. ప్రజెంట్ వర్కలకి దగ్గర 30 కిలోమీటర్స్. సో ఈ జటాయు క్యూ అనమాట. లిటరల్గా ఈజీగా ఒక 200 మెంబర్స్ ఉంటారేమో ఈ లైన్ మొత్తం. మేము ఇప్పుడే వచ్చాం. ఇప్పుడు ఈ లైన్లో నిలబడితే ఇంకో 2 అవర్స్ దాకా టికెట్స్ దొరకవు. అందుకనే కొంచెం స్ట్రాటజీ ప్లాన్ చేసాం. తెలుగు వాళ్ళు ఎవరన్నా కనపడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనిపించేద్దామని. చూద్దాం, లెట్స్ సీ. ఒక్కొక్కరికి 5 టికెట్స్ అంట, లిమిటెడ్, ఎక్కువ తీయడానికి లేదు. సో ఎవరో ఒకరిని పట్టుకుందామని చూస్తున్నా, చాలా కష్టంగా ఉంది. ఒక పక్కనేమో పోలీసులు గెంటేస్తున్నారు ముందుకెళ్తుంటే. ఆ లైన్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పట్ల. మీరు ఇక్కడ ఇంతమందిని చూస్తున్నారు కదా, వీళ్ళల్లో ఫ్యామిలీకి వచ్చి ఒక్కళ్ళే టికెట్ తెస్తుంది. అంటే మిగతా వాళ్ళందరూ బయట ఉన్నట్టు. అంటే నాకు తెలిసి దగ్గర 400 నుంచి 500 మెంబర్స్ ఉంటారు ఇప్పుడు ఎంటర్ అయ్యేవాళ్ళు ఈజీగా. ఇవి 2 లైన్స్. ఇది ఒక కౌంటర్, ఈ లెఫ్ట్ సైడ్ ఒక కౌంటర్. మేము వచ్చినప్పుడు ఈ లైన్స్ లేవు, బయట సన్లైట్లో నుంచి ఉన్నారు పాపం వీళ్ళంతా. ఇప్పుడు సునీల్ గడ ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాడు. ఆడు చెప్పొచ్చేది ఏంటంటే, అరే నేను 1000 స్టెప్స్ అంటారా, నేను ఎక్కలేను, డబ్బులు పోతే పోయినాయి, నేను ఇప్పుడు కేబుల్ది తీసుకుంటాను అంటున్నాడు. కేబుల్ది 650నో 650 ఉంది ప్రైజ్. సో ఇద్దరికి 2 టికెట్స్ చేస్తున్నాడు ప్రజెంట్. ఏదో వాటర్ అందించాను, చాలాసేపు నిలబడ్డాడు కదా ఆడ, అసలే పక్క ప్రాణం. కేబుల్ ఎక్స్పీరియన్స్ పర్లేదు, బాగానే ఉంటుంది వీడియో తీసుకోవడానికి. స్టెప్స్ మీద నడిచినంతసేపు వీడియో తీసినా పెద్ద ఎక్సైట్మెంట్ ఉండదు అనుకుంటా మీకు. లెట్స్ క్యాచ్ అప్ ఇన్ జటాయు. టికెట్ ఎలా చూపించరా సరే? 590 ఇద్దరికి, 590 విత్ ట్యాక్స్. అంటే కేబుల్ కార్కి మనకి ఎక్స్ట్రా టికెట్ పైన తీసుకోవాలి ఫస్ట్ ఫ్లోర్లో. ఇది మళ్ళీ నువ్వే పట్టుకో. వీళ్ళంతా ఎక్కాలి ఇప్పుడు. ఖాళీ ఉంటే మమ్మల్ని ఎక్కిస్తారు, లేకపోతే ఇంకో రౌండ్ ఆగడమే. కేబుల్ కార్కి 8 మెంబర్స్ని ఎక్కిస్తున్నారు. బేసిక్గా ఇక్కడ రన్నింగ్లోనే ఎక్కాలి ఆ బాగా కార్స్. ఇది ఇంటర్ కదులుతుంది. चलते चलते बैठना है अंत
రేజ్ అయింది స్పీడ్. సైడ్ నుంచి వస్తున్నాయి ఏమన్నా कुछ नहीं दिख रहा, काला दिख रहा है। चला हुआ है और खिड़की के बाहर उधर खिड़की नहीं है क्या? अच्छा मम्मा के अच्छा मम्मा के पास बैठना, बैठ क्या क्यों लगा दो चश्मा ला लो। फोटो खींचे दिवा का नहीं खींच रहा हूं मेरा। कितना देर रुकना है? कितना देर रुकना है? మొత్తం వస్తున్నాయి అవి కూడా వస్తున్నాయి. కెమెరా ఎఫెక్ట్ यहाँ नहीं आती उधर वो तो बताएगा ना कितना देर हम लोग ऐसे लटक के रहे आगे भी दूसरे वाले का ले क्या रोक पे नहीं वो बैलेंस करता है एक्चुअली। దారిలో ఆగింది. बस हाथ में एक జటాయి వచ్చినప్పుడు బాగుంటుంది రా వీడియో. నువ్వే ఉంటావు వీడియోలో మొత్తం. हम लोग अभी सीरियल क्या है वीडियो నేనా పట్టుకునే కెమెరా పట్టుకునే నీది కదరా. हम जल्दी जल्दी बैठ के वीडियो सारा ही देखो हम लोग लटक रहे थे बच गई। ఎంతసేపు స్లోగా తీసుకెళ్ళాడు, సడన్ గా రేస్ చేసాడు. पता नहीं चल रहा है జటాయి వస్తుంది ఇప్పుడు. बच गई। కనిపిస్తుంది నాకు. सोचो जटायु इतने हाइट पे रावण से युद्ध किया था। हाँ तो हम लोग सोचे कौन लाइन में लग रही है चलो పడుతుంది అందులో ఇంకా లేదా? లేదురా 862 వచ్చింది లైట్ గా వచ్చింది కాల్ లో अच्छा ट्रैकिंग हो जाता है। कम स्टील अच्छा आ गए। वाह देखिए दिख रहा है, देखिए देखिए दीवार खोल तो ఇట్లా వెళ్ళి జూమ్ చేసుకోవాలి. जाके दिखी जाएगा ना। పడుతుందా మొత్తం మొత్తం HD क्वालिटी में दिखेगा ना, हो जाएगा। వచ్చినట్లు. గెటింగ్ డౌన్ కాదు కదరా నీళ్ళు పైన దొరుకుతాయేమో చూద్దాం. ఎలా చేశారంటే ఇది నుంచో ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ నుంచి ఇది యాక్చువల్గా జటాయు బ్యాక్ సైడ్ ఇంకా తిరిగిపోయింది యాక్చువల్గా. దాని రెక్కలు మొత్తం డిజైన్ చేశారు వెనకాల. ఫ్రంట్ సైడ్ నుంచి మనకు కనపడింది యాక్చువల్గా దాని తలను తోక, మిగతా బాడీ అంతా బ్యాక్ సైడే ఉంది యాక్చువల్గా. కూర్చొని అవట్లేదు, రెక్క మీద కూర్చొని ఫోటో దిగుతున్నాడు అని చెప్పి లెగి 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 అంటున్నాడు. లేపేసాడు పాపం ఆయన. ఏ జిప్ లైన్
ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. నైస్ నైస్. జిప్ లైన్. మళ్ళీ ఇక్కడ మనకి బిజినెస్ ఇక్కడ కూడా మాట్లాడుకుని జిప్ లైన్లో వెళ్ళొచ్చు అనమాట విడిగా పే చేసి. ఇదంతా లైన్ అయిపోయింది. ఇక్కడికి విజిట్ చేసి తిరిగి వెళ్ళిపోతున్న వాళ్ళు అనమాట. వీళ్ళందరూ కార్స్ గురించి వెయిట్ చేస్తున్నారు, జిప్ లైన్ కార్స్. ఈ ఎండ కూడా వేస్తుంది, ఈ మామూలు కూడట్లేదు. ఎలా పడితే అలా కూడా వేస్తుంది. ఏమైపోయిందో మరి, మన సైడ్ కన్నా దారుణంగా ఉంది ఇక్కడ. అంటే మనం హిల్ స్టేషన్కి వెళ్తే ఆటోమేటిక్గా మంచు అది తగులుతుంది, చలి పెరిగిపోతుంది. కానీ ఈ పరకలా ఈ మామూలుగా ఉండవు ఎండలో. ఎగ్జాక్ట్గా గోవా కూడా అంతే. హిల్ స్టేషన్స్కి వెళ్తే వేరేగా ఉంటుంది, సిటీలోనే తిరిగితే కాలిపోతూ ఉంటుంది. ఇక్కడ మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, కనపడిన ప్రతి ఒక్కడు కెమెరా చేతికిచ్చి ఫోటో తీ అంటున్నాడు. వచ్చింది దానికి అన్నట్టుంది ఇక్కడ పరిస్థితి. ఇదిగో సునీల్ గడి పరిస్థితి అదే ప్రస్తుతానికి. నేను తీయను అనలేము, తిరగానివ్వరు, ఇదే పనిగా ఫోటోలు. అసలు దాని మీద కూర్చోకూడదు మనోడు, దాని మీద కూర్చొని ఫోటోస్ దీనిలో నీకు తీనా. నువ్వు స్టార్ట్ అయిన తర్వాత నెమ్మదిగా వెనక్కి వెళ్ళి నన్ను బ్యాన్ చేసి నాతో పాటు వచ్చి నన్ను ఫుల్గా తీ. ఇది రికార్డ్ అవుతుంది ఆఫ్ చేసా. ఇది రికార్డ్ అవుతుంది ఆఫ్ చేసా. మీకు ఇక్కడ చూపిస్తాను ఒకటి. హోలీ ఫుట్ ప్రింట్ ఆఫ్ లార్డ్ శ్రీరామ అంట. శ్రీరాముడి ఫుట్ ప్రింట్ అంట. లిబరేషన్ ఆఫ్ జటాయు. ఇందులో అదిగో రాముడు కాలంట అది. రాముడు అని రాశారు అక్కడ. రాముడి ఫుట్ ప్రింట్.
అక్కడ జటాయు, ఇక్కడ రాముడి ఫుట్ ప్రింట్. చాలామంది కాయిన్స్ వేశారు, మనీ వేశారు, నోట్స్ వేశారు. ప్రజెంట్ అయితే గ్లాస్తో కప్పేసి ఉంది. స్టిల్ వేయచ్చు కావాలంటే మనీ మనం. కింద గ్లాస్ కింద నుంచి గంటచ్చు, కానీ లోపలికి ఎవరు ఎలా చేయట్లేనట్టు. ఏంట్రా వెళ్ళచ్చా? లోపలికి వెళ్దాం కానీ ఎవరు వెళ్ళట్లేదు, కానీ మనం అడుగు. క్లియర్గా కనపడుతుంది వీడియోలో ఫుట్ ప్రింట్ కన్నా డైరెక్ట్గా చాలా బాగుంది. నైస్. శ్రీరాముడి ఫుట్ ప్రింట్ గాయస్. చూడాలంటే అదృష్టం ఉండాలి. ये कुछ है पंजा है। हाँ, ये पैर के निशान है, लेकिन ये है कैसे? ये है ये। हाँ, ये फिंगर कहाँ दिखी? आओ भैया आओ, जल्दी आओ, जल्दी आओ। జటాయు 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 అమ్మా. క్లోజ్ దగ్గరికి వెళ్ళనా? ఇప్పుడు నేను తోక వైపు ఉన్నాను, ఇప్పుడు అటువైపు వెళ్తున్నాను, ఫ్రంట్ సైడ్కి వెళ్తున్నాను. నీకు ఫేస్ను బాడీ క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు అర్థం అవుద్ది చూడు. ఓకేనా? ఎలా చేశారనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు ఎంత ఉందనుకున్నా, చాలా పెద్దదమ్మా, చాలా పెద్దది ఉందమ్మా. హిందీలో మేమే ఉంటుంది ఏంటి, కేసే కేసే లోగ్ రహతే యార్. ఇది చూపించి ఆడియో అటాచ్ చేయాలి. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। హిందీలో ఒక మేము ఉంటుంది, कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। దానికి పర్ఫెక్ట్గా సింక్. ఏదైతే చెప్తామో దానికి రివర్స్లో చేయాలి. కేసే కేసే లోగ్ రహతే హై యార్. ఇక్కడ జటాయుకి ఇక్కడ కొంచెం పక్కకు వస్తే గుడి ఉంది. అందరూ ఈ గుడి కూడా విజిట్ చేస్తున్నారు. మధ్యలో చిన్న చిన్న కోతులు కూడా ఉన్నాయి. సత్యానంద సరస్వతి స్వామి. బ్రహ్మశ్రీ నీలకంఠ గురుపాద. అయ్యో బాబు ఎన్ని ఉన్నాయో. అన్ని కోతులే.
వీడియో నాట్ అలౌడ్ అంట. సో లెట్స్ స్టాప్. నో హీరో Vlog something? యా ఐ వ్లాగ్. What channel? సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. Fan meetup. అయ్యో అంత సీన్ లేదు మనకి. మళ్ళీ కొత్త ఛానల్ పెట్టాం కదా, పాత ఛానల్ పోయింది. సో సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళే అడిగారు ఛానల్ పేరు చెప్పండి అని. థ్యాంక్స్. బేసిక్గా మేము ఎగ్జిట్కి వచ్చాం. ఇదే ఎగ్జిట్. సో త్రూ స్టెప్స్ వెళ్తున్నాం. కేబుల్ కార్ మీద రాకుండా బై స్టెప్స్ వెళ్తున్నాం. ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఈజీగా కేబుల్ కార్లో వెళ్ళిపోవచ్చు, కానీ పెద్ద లైన్ ఒకటి ఉంది, అది కూడా ఇబ్బంది. సో ఇక్కడ వాక్వే ఉంది కదా, దిగడమే కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. త్వరగా కూడా రీచ్ అవుతాం. ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుందని ఇటు వచ్చేసాం. చాలా దూరం ఉందిరా. ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. అయ్యో వచ్చేటప్పుడు ఎలా వచ్చారో పాపం అందరూ. ఎక్కడికి వెళ్తాను, స్టెప్స్ కూడా లేవు. మధ్యలో ఇలాగ రైలింగ్ పెట్టాడు పట్టుకోవడానికి పడిపోకుండా. ట్రెక్కింగ్ ఇంక ఇది. వాకింగ్ చేసి వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడి ఉంటారు అయితే. ఇగో మొత్తం కిందకుంది కదా, స్లైడే ఇంక ఇది. చాలా ఓపిక కావాలి. తిరిగి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాం. వచ్చేవాళ్ళు ఎలా వచ్చారో కానీ పైకి ఇదంతా ఎక్కి. వామ్మో రకరకాలుగా ఉంది మాస్టరు. రిగ్రెటింగ్ అవర్ డెసిజన్ అనమాట. ఇప్పుడు కేబుల్ కార్ మీద వచ్చుంటే సరిపోని అనిపిస్తుంది. మామూలుగా లేదు డిస్టెన్స్. పైకి ఎక్కింటున్నారు సగం. మధ్యలో వాటర్ తాగెళ్ళాలి. ఇప్పుడు చాలా దూరం ఉంది యాక్చువల్గా. నడలేకపోతున్నాం. ట్రెక్కింగ్ కన్నా దారుణంగా ఉంది. ఇంకో 200 మీటర్స్ ఉందంట.